యజమానురాలు ఉంది. ఆమె ప్రతి సంవత్సరం లోకానుసార క్రిస్మస్ జరుపుకుంటూ ఉండేది. కానీ ఈ సంవత్సరం దేవుని దర్శనం వలన నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుంటుంది. అది మనం ఒక స్క్రిప్ట్ రూపంలో చూద్దాం. అలాగే మనం కూడా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అయ్యో పండుగ వస్తుంది, బట్టలు షాపింగ్కి వెళ్ళాలి, బట్టలు కొనుక్కోవాలి, అడ్మిషన్ దగ్గర ఇవ్వాలి, బూతులు కొనుక్కోవాలి, ఇల్లు ఉడుచుకోవాలి. అబ్బా మాతమ్మ, ఓ మాతమ్మ, పండుగ దగ్గర వస్తుంది కదా, బ్లౌజ్ చీరలు మిషన్ దగ్గర ఇచ్చావని చెప్పావా? చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు తీసుకురా. సరే నమ్మగారు. ఏసయ్య రేపు పండగ కదా, మా ఇంటికి రావాలి. ఆమె థ్యాంక్ యూ. పండగ కదా, మీ దగ్గర డబ్బులు ఉండి మీ పేరు చెప్పండి, నేను కొనుక్కుంటాను. డబ్బులు కావాలా? డబ్బులు మాకే డబ్బులు మీకు కావాలా? చేసుకునేది ఒక పండుగ, అందరు మా ఇంటికి వస్తున్నారు. ఇంట్లో ఈరోజు క్రిస్మస్ పండుగ కదండి, పంటలు తెస్తారా? పక్కన వద్దు ఒక చేయించింది. అమ్మగారు ఇంట్లో ఎవరు ఉన్నారా? మీ పండగ కదా, మీ ఇంట్లో ఏమనుకున్నారు? ఏంటి అమ్మగారు? ప్రేమ, ఓ ప్రేమ, నేను 3 సార్లు ఇంటికి వచ్చాను. నీవు నన్ను పట్టించుకోలేదు. నేను నిన్ను చాలా ప్రేమించాను, కానీ నీవు నన్ను ప్రేమించట్లేదు. మొదటిసారి వచ్చాను, అట్లిమ్మని వచ్చాను, నువ్వు పోన్నావు. రెండోసారి వచ్చాను, అలా మూడోసారి ఆహారం కోసం వచ్చాను, కానీ 3 సార్లు నన్ను పోవని ద్వేషించావు. అది నేనే ప్రేమ. నువ్వు క్రిస్మస్ అంటే నీకు నువ్వే అనుకున్నా, కానీ క్రిస్మస్ అంటే అందరికీ సహాయం చేయడం, చేయి చాచిన వారందరికీ సహాయం చేయడం, ఇదే క్రిస్మస్ ప్రేమ. క్రిస్మస్ అంటే ఇతరులకు ఇవ్వడం నేర్చుకుందాం.
హ్యాపీ క్రిస్మస్.